ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్తే అండి. మనం ఈ 5వ అధ్యాయంలో చివరికి వచ్చేసరికి అత్యద్భుతమైనటువంటి శ్లోకాలు వస్తున్నాయి. అవి నిజంగా ఆధ్యాత్మిక సాధనలో ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతాయి అన్నమాట. అంటే జనరల్గా ఉన్న వాళ్ళకి అంత అర్థం కాకపోవచ్చు, కానీ ఆధ్యాత్మిక సాధనలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి దిక్సూచిలాగా పనికి వచ్చే శ్లోకాలు అన్నమాట ఇవి. ఓకేనండి. శ్రీమద్ భగవద్గీత 5వ అధ్యాయం నుంచి 27వ శ్లోకం, అలాగే 28వ శ్లోకం, ఆ శ్లోకాల యొక్క అర్థాలు తెలుసుకుందాం. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియమనో బుద్ధిః మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛా భయక్రోధో యః సదా ముక్త ఏవ సః. సకల బాహ్యేంద్రియ వస్తువులను త్యజించి కళ్ళను దృష్టిని 2 కనుబొమ్మల మధ్య కేంద్రీకరించి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నాసికారంధ్రాలలోనే నిలిపి ఆ విధంగా మనస్సును, ఇంద్రియాలను, బుద్ధిని నిగ్రహించి మోక్షాన్ని కోరుకునే ముని కోరిక, భయము, క్రోధము నుండి బయటపడతాడు. సర్వదా ఈ స్థితిలో ఉన్నవాడు నిశ్చయంగా ముక్తుడవుతాడు. రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. హరే కృష్ణ.